మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నమ్మదగిన మా ప్రభువా, మీకు వందనాలు. మరో దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించి మా ఆయుష్కాలాన్ని పొడిగించి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో ఉంచినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. యెహోవా, వెలుపల్లో మీ వంటి వారెవరు? పరిశుద్ధను బట్టి మహనీయుడు, స్తుతికీర్తను బట్టి పూజలుగా ఉన్నందుకై స్తోత్రాలు. పాపములో పడి చెడి నశించి నిత్య నరకానికి పాత్రలమైనటువంటి మమ్మల్ని నిర్హేతుకంగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మా నిమిత్తమై లోకమునకు పంపించి మేము ఇంకా పాపలమై ఉండగానే మా నిమిత్తమై సెలవులో బలిగా అర్పించినందుకై ఆ బలియాగము ద్వారా, ఆ ప్రశస్త రక్తము ద్వారా మీరు మాకిచ్చిన పాప క్షమాపణ, ప్రభా, నిత్య నిరీక్షణ, వీటన్నిటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మీ స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి మీ సంఘములో మమ్మల్ని మీరు చేరుస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. మా ఆత్మీయ క్షేమం కోసమై పలు విధాలుగా మీరు మీ వాక్య పరిచయను మాకు అందిస్తున్నందుకై స్తుతిస్తున్నాం. ఈ దినాలలో ఈ రీతిగా జూమ్లో ప్రభా మరి యవనస్తులుగా కూడి రావడానికై మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ దినము కూడా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాము, లేఖనాల ద్వారా మా ఆత్మీయ అక్కర కొలది మీ వాక్యము తేటైన విధానంలో పంచిపెట్టబడగలకు సహాయం ఇచ్చేది. మరోసారి మా పతనములు, మా పొరపాట్లు, మా బలహీనతలు తండ్రి, మా నిస్సహాయ స్థితి, మా విధేయత, వాటంతటిని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షకు తెస్తున్నాం. మీ రక్తము చేత కడుగుము, మీ ఆత్మ చేత శుద్ధీకరించుము, మీ వాక్యము చేత మమ్మల్ని నూతనపరచుము, పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము. జైన వారిని బట్టి వందనాలు. ఇంకా మీ ఏర్పాట్లో ఉన్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభావ అమెరికా నుంచి కూడా ఇది ట్రాన్స్మిషన్ చేసేట్లో ప్రభావం అయ్యే నెట్వర్క్ కనెక్షన్ అంతటిని కూడా మీ రక్త ప్రోక్షణ తెస్తున్నాం, సహాయం చేయండి. కానీ కనబడని చీకటి దుష్ట అంధకార శక్తుల్ని మీరు మాకిచ్చిన అధికారాన్ని బట్టి మీ నామంలో బంధిస్తుండగా మీరు లయం చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మీ కృపను కోరుకుంటూ మా రక్షకుడు, మా రక్షణకు ఆధారభూతుడు యేసు ప్రభువారి నమ్మకమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుకుంటాం. మరి సమయంలో బహుశా మనకందరికి వచ్చిన పాటలు ఇవి. నోరారగా చేతును దైవారాధనను. మీ దగ్గర పాట ఉంటే దయచేసి పాడండి, లేకపోతే స్క్రీన్లో ఉంది చూసి పాడండి. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను, ధారాళముగా పాడేదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడేదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. భరించితివి నా పాపపు శిక్షం, జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో. భరించితివి నా పాపపు శిక్షం, జరిగించితివి
నీ రక్షణ కార్యము నాలో. హల్లెలూయా 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 హల్లెలూయా. విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గమునందు. విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గమునందు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి నా విమోచనకై. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి నా విమోచనకై. హల్లెలూయా 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 హల్లెలూయా. వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు. వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడేదను స్తోత్ర గీతమును. ధారాళముగా పాడేదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకో పాట పాడుకుంటా.
కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు. కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నిటితో విత్తినచో కోయుదువు హర్షముతో. కన్నిటితో విత్తినచో కోయుదువు హర్షముతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా. మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా. వినయమునా దీనుడవై సేవింతువా ధన్యుడవై. వినయమునా దీనుడవై సేవింతువా ధన్యుడవై. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప. విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప. జనములలో ప్రభు మహిమ నిండా సాగెదవా ఫలముందా. జనములలో ప్రభు మహిమ నిండా సాగెదవా ఫలముందా.
ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా మందిరము పడియుండా మంధుడవై నీవుండి మందిరము పడియుండా మంధుడవై నీవుండి సారంభీ గృహములలో సంతోష సమయమిదా సారంభీ గృహములలో సంతోష సమయమిదా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా మహిమార్భాటముతో క్రీస్తు రాజు వేంచేయా మహిమార్భాటముతో క్రీస్తు రాజు వేంచేయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువా హల్లెలూయా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఇంకో పాట పాడుకుంటాం ఇంగ్లీష్ పాట I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. I am thine, O Lord, I have heard thy voice,
and it told thy love to me. But I long to rest in the arm of faith and be closer to thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with steadfast hope, and my will be lost in thine. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Oh, the pure delight of a single love that before thy throne I spend. When I kneel in prayer and with thee, my God, I commune as friend with friend. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. That I cannot know till I cross the narrow sea. There are heights of joy that I may not reach till I rest in peace with thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding. English. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవునికి వందనాలు. మరో మరి యవనస్తులముగా సమకూర్చబడడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞులమైంటున్నాం. మరి మరో వారము ఈ రీతిగా ఈ వాక్య పరిచయలో కొనసాగడానికై దేవుడిస్తున్న కృపను బట్టి, మీ అందరి యొక్క ప్రార్థన బట్టి ప్రభుకి ఎంతో వందనాలు. మరి దినము ప్రభు సహాయం చేయకులది యోహాను రాసిన 3వ పత్రిక మరి మొదటి 2 వచనాలు మనం చదువుకుంటాం.
యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 2 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ మీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాం. ఇంతవరకు మీరు చూపిస్తున్న మీ కృపను బట్టి, మీ దయా, మీ కనికరం, వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. మీరు చేస్తున్న మేలన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మరో పర్యాయం ఈ దినము యవనస్తులముగా మీ వాక్యపు సన్నిధికి, మీ వాక్యము చెంతకు వస్తుంటుండగా దయచేసి మీరే మాకు సహాయము చేయము. మీ రక్తంతో అయోగుడైన నిష్పేకుడైన మీ దాసుని కడిగి నూతనపరచము, పరిశుద్ధపరచము. స్వయం లేఖన భాగాలు మా ఆత్మీయ క్షేమం కోసమై మీరే మాతో మాట్లాడము. నూతనమైన మీ తలంపులు అనుగ్రహించము తండ్రి. ఏ ఉద్దేశం చేత మీరు మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చున్నారో ఆ ఉద్దేశము పరిపూర్ణంగా నెరవేర్చబడగలటకు ఈ పరిచర్య ద్వారా కేవలము సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మయంపరచబడగలటకు మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. దయగల తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తూ కానీ కనబడని చీకటి దుష్ట అంధకార శక్తులన్నిటిని నామములో బంధిస్తూ మా రక్షకుడు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో మరి ఇంకో వారం నిమిత్తమై, పరిచయ నిమిత్తమై ప్రార్థిస్తూ రాగా మరి దేవుడిచ్చినటువంటి ఒక చిన్న తలంపును మీతో పంచుకొని ఉంటున్నాను. యోహాను రాసినటువంటి ఈ యొక్క 3వ పత్రిక చాలా చిన్న పత్రిక అయినప్పటికీ కేవలము ఒక వ్యక్తికి మాత్రమే ఆయన ఈ పత్రిక రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ గాయుకు మరంతగా ఈ పత్రిక రావాల్సినటువంటి అవసరత ఎందు నిమిత్తమే వచ్చిందో తెలియదు. అయితే ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆయన మరి ఈ గాయి అనేటువంటి వ్యక్తికి ఈ పత్రిక రాస్తున్నాడు లేకపోతే రాసినాడు అన్నది 2వ వచనం ఒకదాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి గాయు అనేటువంటి పేరు కలిగిన వారు దాదాపుగా 4 ఉన్నారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 24వ వచనంలో మరి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. ఆయన పేరు కూడా గాయినే. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 4వ వచనంలో ఇంకో వ్యక్తి ఉంటాడు. ఆయన కూడా గాయినే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ కూడా ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు కూడా గాయినే. అయితే యోహాను రాస్తున్నటువంటి ఈ గాయి మరి ఎవరు అన్నది ఈ ముగ్గురులో ఒకరా లేకపోతే ఇంకా ఎవరైనా కొత్త వ్యక్తి అన్నది తెలియదు. కానీ మొత్తం పైన మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇంకో నూతనమైనటువంటి వ్యక్తి అని. కాబట్టి అతని గురించి వేరే స్థలాల్లో రాయబడలేదు. కానీ మరి ఇతడు యోహానుకు చాలా పరిచయమైన వ్యక్తి అని, యోహానుకు చాలా సమీపంగా ఉన్న వ్యక్తి అని, అందుకనే యోహాను జీవితంలో చాలా మంది అతనికి పరిచయమైనారు, చాలా మంది యోహానుతో కలుసుకున్నారు. కానీ ప్రత్యేకంగా ఈ ఒక్క వ్యక్తిని గురించి మాత్రమే తన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పత్రిక రాయడం అన్నది అది చాలా విశేషమైనటువంటి సంగతి. కాబట్టి గాయు అనేటువంటి యొక్క మాటకు మరి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో లార్డ్ లేక ప్రభువు అని అర్థమిస్తూ ఉంది. తన పేరుకు తగినట్టుగా దేవుణ్ణి తన జీవితంలో తాను ప్రభువుగా కలిగి ఉంటా వచ్చినాడు.
ప్రభు అంటే మరి అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తాం. తాను ప్రభు చేత దర్శించబడిన తర్వాత తన నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ మొట్టమొదటి శబ్దము, ఆ ఆ మొట్టమొదటి మాట, ఆ స్వరం వినగానే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువా నీవెవడవని అతడు అడగగా, ప్రభువా అనే మాట దేన్ని మనకు జ్ఞాపకం చేస్తుందంటే ఆయనే నా జీవితానికి సంపూర్తిగా అధికారి అయి ఉన్నాడు. ఆయన యొక్క చిత్తం యొక్క కేంద్రములో, ఆయన యొక్క చిత్తము క్రింద నేనున్నాను, లేక ఆయనే నా యజమానుడు అని. ఆ చాలా మంది ఇళ్ళలకు బోర్డు తగిలించడం మనం చూస్తాం, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని. కానీ వాస్తవానికి అది ఆ రీతిగా ఉండదు. భార్యనో, భర్తనో, అత్తనో, మామనో, లేకపోతే పిల్లలు ఎవరో ఒకరు ఆ ఇంటిని వెళ్తా ఉంటారు. కానీ బోర్డు మాత్రం ఏముంటుందంటే హెడ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఈ ఇంటికి శిరస్సు లేక ప్రభువు అని రాయబడుతుంది. అయితే ఈ యొక్క గాయ విషయంలో ఆ రీతిగా కాకుండా వాస్తవంగానే తన పేరుకున్నటువంటి యొక్క అర్థము ప్రభువా, లార్డ్ అనే విధానంలో తాను ప్రభును కలిగి ఉంటా వచ్చినాడు. 2వ వచనము ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి యోహాను ఈ వ్యక్తిని గురించి ఎంత చక్కటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మామూలుగా వేరే వారిని గురించి మనం చదివినప్పుడు, విన్నప్పుడు ఏమని చదువుతాము, ఏమని వింటామంటే, నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచున్న ప్రకారము ఆత్మలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము అని వింటాం. కానీ గాయని గురించి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. శారీరకంగా ఆయన వర్ధిల్లట్లేదు కానీ ఆత్మీయంగా, ఆత్మీయమైన జీవితంలో వర్ధిల్లుతున్నట్టుగా చెబుతా ఉన్నాడు. బట్ వర్ధిల్లుట అన్నది మామూలుగా లోకానుసారంగా కానీ ప్రస్తుత మరి క్రైస్తవ జీవితము లేక క్రైస్తవ సమాజం గురించి మనం చూసినప్పుడు వర్ధిల్లుట అన్నది శారీరకంగానే కనిపిస్తుంది. చాలా మందికి మనం చూసినప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు ఏమంటామంటే వారు చాలా వర్ధిల్లిపోయినారు, వర్ధిల్లుతా ఉన్నారు. ఎట్లా? శారీరకంగా వర్ధిల్లుతా ఉన్నారు, ఆర్థికంగా వర్ధిల్లుతా ఉన్నారు, ఆస్తిపాస్తుల్లో వర్ధిల్లుతా ఉన్నారు, అన్ని కోణాల్లో వర్ధిల్లుతా ఉన్నారండి. కాబట్టి ఎవరైనా మనం కలుసుకున్నప్పుడు, చూసినప్పుడు కూడా చెప్పే మాట ఏంటంటే, మునుపటికి ఇప్పటికి చాలా లావైపోయినావు అంటే చాలా వర్ధిల్లినావు అని. శారీరకంగా మునుపటికి ఇప్పటికి చాలా మరి ధనవంతులు అయిపోయినారు అంటే లోకానుసారంగా. అనేక సార్లు మనం కూడా దేని మీద దృష్టి పెడతామంటే, మరి కీర్తనాకారుడైనటువంటి ఆసాపు తన జీవితంలో కొన్ని పరిస్థితులు చూస్తా వచ్చినాడు. 73వ కీర్తనలో 73వ కీర్తన 3వ వచనం చదివినప్పుడు, Psalm 73:3, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనుల క్షేమము, తెలుగులో క్షేమం ఉంది, ఇంగ్లీష్లో ఆ పదము ప్రాస్పరిటీ, అంటే వారు వర్ధిల్లుట నేను చూసినప్పుడు. భక్తిహీనులు దినాల్లో క్రైస్తవుల కంటే ఎక్కువగా భక్తిహీనులు ఇంకా ఎక్కువగా మరి వర్ధిల్లేవారుగా చూస్తాం. యోహాను భక్తుడు ఈ గాయని గురించి ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. తన ఆత్మీయ జీవితము దినదినము ఏమైతా ఉందంట? వర్ధిల్లుతా ఉంది. దాదాపుగా ఎవరిని గురించి మనం ఈ సాక్ష్యం వినం, ఏమని? వీరు ఆత్మీయంగా వర్ధిల్లినారు, ఆత్మీయంగా వర్ధిల్లుతా ఉన్నారు అని. శారీరకంగా వర్ధిల్లడం మనం చూస్తాం. ఈ దినాల్లో ఈ లోకానుసారంగా వర్ధిల్లడము పోటీతత్వం అయిపోయింది అనమాట. వారికి ఇది ఉంది కాబట్టి మాకు కూడా ఇది ఉండాలా, వారు అది కలిగి ఉన్నారు కాబట్టి మేము కూడా ఇది కలిగి ఉండాలా,
వారు ఆ రీతిగా జీవిస్తున్నారు కాబట్టి మేము కూడా ఇదే ఆ రీతిగా జీవించాలా అని శారీరకమైనటువంటి పోటీతత్వం అన్నది ఎక్కువైపోతా ఉంది. రాను 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 లోకము కంటే ఎక్కువగా దేవుని ప్రజల్లో, క్రైస్తవుల్లో కూడా. గాయను గురించి భక్తుడైనటువంటి యోహాను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అయ్యా నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుచా ఉన్నావు, నీ ఆత్మ ఏమైతా ఉంది, వర్ధిల్లుచున్నది. దేవుని యొక్క ఆశ దేవుని ప్రజలమైనటువంటి, ప్రాముఖ్యంగా యవనస్తులమైనటువంటి మన జీవితంలో ఆయన కోరుకుంటున్నది, ఆయన ఆశిస్తుంది ఏంటంటే, మనము ఆత్మీయంగా మనము వర్ధిల్లాలా, దినదినము మనం ఆత్మీయంగా వర్ధిల్లాలా అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అంతేగాని లోకానుసారంగా లోక సంబంధమైన వర్ధిల్లాలని కాదు. ఆశాపు భక్తిహీనులను చూసినప్పుడు వాళ్ళు అన్ని విధాలుగా ఎట్లున్నారంట, క్షేమముగా ఉన్నారు. అన్ని విధాలుగా వారు ఏమైతా ఉన్నారంట, పుష్టిగా ఉన్నారు, వారికి ఇబ్బందులు లేవు, ఎలాంటి తెగులు లేవు. వారు మరి దినదినము పెరిగిపోతా ఉన్నారు అని ఆ 73వ కీర్తనలో అతడు చూసి ఏమనుకున్నాడంట, 13వ వచనంలో అంటాడు. 73వ కీర్తన 13వ వచనంలో 12వ వచనంలో, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసుకొందురు, అంటే వృద్ధి పొందుదురు. అందుకనే 13వ వచనంలో అంటున్నాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. అయ్యో వాళ్ళంతగా వర్ధిల్లిపోతా ఉన్నారే, నేను వర్ధిల్లకుండా అదే స్థితిలో ఉన్నానే అని తాను వారితో పోల్చుకొని ఏమంటా ఉన్నాడు, నేను నా హృదయం శుద్ధి చేసుకొని ఉంట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. అంటే నేను భక్తి జీవితాన్ని జీవించి, నేను బైబిల్ చదివి ప్రార్థన చేసి అన్నిట్లో పాలు పొంది ఆత్మీయంగా జీవించడం అంతా వ్యర్థంగానే ఉంది. ఇన్ని చేసినా కానీ నేను అభివృద్ధి పొందట్లేదు. కానీ వాళ్ళు ఏమి చేయకపోయినా కానీ ఏమైతా ఉన్నారు, అభివృద్ధి పొందుతా ఉన్నారు, క్షేమాన్ని పొందుతా ఉన్నారు, దినదినం వారు వర్ధిల్లుతా ఉన్నారు. మరి మనం పోల్చుకోవాల్సింది ఆ విషయాల్లో కాదు, కానీ ఆత్మీయంగా వర్ధిల్లాలి అని. ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే, లేక యవనస్తులముగా దేవుని బిడ్డలముగా మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే ఏం చేయాలా? ఏవి మనకు దోహదపడతాయి మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికి? కొన్ని తలంపులు మనం చూసుకొని ప్రార్థన చేస్తాం. ఆత్మీయంగా వర్ధిల్లడానికి చూడండి, మరి భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, Proverbs 28:13. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వర్ధిల్లాలి అంటే ఏం చేయాలంట, అతిక్రమములను దాచిపెట్టుకోకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా. అతిక్రమాలు ఒప్పుకొని అతిక్రమములను మనం దాచిపెట్టుకుంటే మనం వర్ధిల్లబడము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలాసార్లు మనం వర్ధిల్లకపోవడానికి ఎంతో మంది క్రైస్తవులు కానీ, ప్రాముఖ్యంగా యవనస్తులు కానీ వాళ్ళు వర్ధిల్లకపోవడానికి గల కారణము, మొదటి కారణం ఏమిటంటే అతిక్రమములు లేక పాపములు, దాచిపెట్టబడినటువంటి పాపములు. ఏ రీతిగా దాచిపెట్టుకుంటామంట మనం పాపాలని? ఆకాను దాచిపెట్టుకున్నట్లు దాచిపెట్టుకుంటామంట. ఆకాను ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు ఆకాను తాను చేసినటువంటి యొక్క పాపమును ఏం చేసినాడంట? దాచిపెట్టినాడు. ఎక్కడ దాచిపెట్టినాడు? 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21, 22.
దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఎక్కడ దాచిపెట్టుకున్నాడంట? డేరా మధ్యలో భూమిలో దాచిపెట్టేస్తున్నాడు. మామూలుగా మనం కూడా దాచిపెట్టుకునేది ఎక్కడ? హృదయములో భద్రంగా ఏం చేస్తాం? దాన్ని దాచిపెట్టుకుంటాం. దేన్నంట? అతిక్రమాలను లేక పాపాన్ని. మనం చేస్తున్న పాపము, మనం చేసేటువంటి అతిక్రమము, మనము దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి జీవితము ఏం చేస్తూ ఉంటాము? దాచిపెడతాం. డేరా మధ్య అంటే అది భద్రత, అంటే ఎవరికి కూడా తెలియని స్థలము. మనం కూడా మన హృదయములో దాన్ని ఏం చేస్తామంటే జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం, జాగ్రత్తగా దాన్ని దాచుకుంటాం. అందుకే ఇర్మియా భక్తుడు అంటా వచ్చినాడు ఏమని? హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఎందుకంటే మనుషుడు దాచిపెట్టుకునేటి అన్ని ఎక్కడ? ఆ హృదయంలోనే దాచిపెట్టుకుంటాడని. కాబట్టి చాలాసార్లు మనము వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే చాలా అతిక్రమాలు, చాలా పాపాలు మనము దేవునికి తెలియదు అనుకొని వాటిని మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అందుకే మనం ఆత్మీయంగా వర్ధిల్లకుండా జీవిస్తూ ఉంటాం. మరి యొక్క గాయు వర్ధిల్లడానికి గల కారణం, మొదటి కారణం ఏంటంటే ఏమంట? దాచిపెట్టుకోకుండా ఏం చేసినాడు? వాటిని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, వాటన్నిటిని ఏం చేసినాడంట? విడిచిపెట్టినాడు. ఇక్కడ ఒప్పుకోవడం చాలా సులువు. చాలాసార్లు మనం ప్రార్థనలో తప్పకుండా ఒప్పుకుంటాం. ప్రభువా, నేను ఇక్కడ పడిపోయినాను, నేను ఇక్కడ పొరపాటు చేసినాను, నేను ఇక్కడ అతిక్రమించినాను, నేను ఇక్కడ పాపం చేస్తా వచ్చినాను, కాబట్టి నన్ను క్షమించు అని ఒప్పుకుంటాం. ఏదైతే ఒప్పుకున్నామో, ఒప్పుకున్న తర్వాత ఆ ఒప్పుకున్న దాన్ని మనం విడిచిపెట్టినామా అని తిరిగి మరుసటి రోజు కానీ, రెండవ రోజు కానీ, వారం రోజుల తర్వాత కానీ, నెల రోజుల తర్వాత చూస్తే అది విడిచిపెట్టినట్లుగా మనకు కనబడదు. అది విడిచిపెట్టినట్లుగా కనబడదు. మరలా అది మనతోనే అంటిపెట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, దాచిపెట్టుకోకుండా ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఇంకా ఏవైనా మనము దేవుని ప్రజలమైనప్పటికీ, దేవుని బిడ్డలమైనప్పటికీ, విశ్వాసులమైనప్పటికీ, ఇంకా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఆ కానువలే దాచిపెట్టబడినవి ఏమైనా ఉన్నాయా మనం చూసుకోవాలా. ఒకవేళ ఇంకా నువ్వు రక్షించబడకపోతే, నీ పాప జీవితాన్ని ఇంకా నువ్వు దాచిపెట్టుకుంటా ఉంటే ఇంకెన్ని రోజులు నువ్వు దాచిపెట్టుకుంటావని దేవుడు అడుగుతా ఉన్నాడు. రక్షించబడిన తర్వాత కూడా దేవుని ప్రియమైన మనము ఇంకా ఏ విషయాలైనా అందరి దగ్గర దాచిపెట్టచ్చేమో కానీ దేవుని దగ్గర మనం దాచిపెట్టలేమన్న మాట వాస్తవాన్ని మనము గుర్తుపెట్టుకోవాలా. అందరి కళ్ళు మూయొచ్చు, అందరి దగ్గర మనం దాచిపెట్టచ్చు, దేవుని దగ్గర మాత్రం మనం ఏమి కూడా దాచిపెట్టలేము. ఎందుకంటే యోహాను సువార్తలు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన మనుషుని ఏమంట? ఆంతర్యమును అంటే మానవుని యొక్క జీవితానంతటిని ఆయన బాగుగా ఎరిగినటువంటి వాడు, చాలా చక్కగా ఎరిగినటువంటి వాడు. అందుకే యోబు గ్రంథంలో రాయబడతా వచ్చింది. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనంలో
జోబ్ 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. హిందీ వర్షన్లో ఈ మాట ఎట్లుంటదంటే, ఆయన దృష్టి మన మీద సీసీ కెమెరా లాగా ఉందంట. సీసీ కెమెరాలు ఎక్కడుంటాయి? కేవలము అపార్ట్మెంట్స్కు, లేక బిల్డింగ్స్కు, మందిరాలకు, ఒక ఇంటికి మాత్రమే పరిమితమై ఉంటాయి. లేక ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ దేవుని యొక్క ఈ కనుదృష్టి ఏమని రాయబడిందట? ఆయన దృష్టి నరుల మార్గముల మీద, వారి నడకలన్నీ. అంటే ఆ సీసీటీవీ మన వెనకాలనే ఉంటుందంట. అంటే ఆయన కనుదృష్టి మన వెనకాలనే, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎంత రహస్యంగా వెళ్ళినా, ఎంత బహిరంగంగా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సీసీ కెమెరా అన్నది మన చుట్టే ఉంటుందంట. కాబట్టి అందుకని ఆయన అంటా ఉన్నాడు, నువ్వెంత దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా అది ఏం కాదంట, దాగదు. కాబట్టి నువ్వు వర్ధిల్లకపోవడానికి గల మొదటి కారణం బహుశా ఇంకా ఏదైనా దాచిపెట్టుకుంటున్నావేమో, దేవునికి తెలియకుండా, లేకపోతే దేవుని దగ్గర ఒప్పుకోకుండా, దేవుని దగ్గర విడిచిపెట్టకుండా. గాయు తన జీవితంలో భక్తుడైనటువంటి యోహాను, యేసుక్రీస్తు ప్రభు వారికి అతి సమీపస్తుడైనటువంటి యోహాను, మరి తాను ఈ ఒక్క వ్యక్తికి ఇంత ప్రత్యేకంగా ఈ యొక్క పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, గాయు యొక్క జీవితం అంత యథార్థమైందంట. అంటే దేవుని దగ్గర తాను ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నది ఏది కూడా లేదంట. యథార్థంగా ఒప్పుకుంటా వచ్చినాడంట. ఆ కారణాన్ని బట్టి తాను ఏమైనాడంటే వర్ధిల్లుతా వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి తాను వర్ధిల్లుతా వచ్చినాడు. కావచ్చు మనం కూడా వర్ధిల్లాలి అంటే ఒప్పుకోకుండా. అది కూడా ఎప్పుడు ఒప్పుకోవాలా? సమయము దాటిపోయిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోవాలా. సమయము దాటిపోయిన తర్వాత ఒప్పుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఆకాన్ అదే ఒప్పుకున్నాడు. సమయం దాటిపోయింది, అప్పటికే దాటిపోయిన తర్వాత ఒప్పుకుంటే ఆ పరిణామం అన్నది తాను చవి చూస్తా వచ్చినాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో కూడా అదే చూస్తాం. పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను అనవసరంగా ఈ నిరపరాధి యొక్క రక్తము నేను అప్పగిస్తా వచ్చినాను, ఈ దోషం ఈయనను అప్పగిస్తా వచ్చినాను, బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. కానీ ఎప్పుడు బాధపడ్డాడు? సమయం అయిపోయిన తర్వాత బాధపడ్డాడు. సమయం అయిపోయిన తర్వాత ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకునేది ఏదో ముందే ఒప్పుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి చాలాసార్లు మనం కూడా సమయము దాటిపోయిన తర్వాత, అవకాశము చేజార్చుకున్న తర్వాత ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. గాయు తన జీవితంలో ఆత్మీయంగా వర్ధిల్లుతా వచ్చినాడు. ఒకటి అదే రీతిగా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆత్మీయంగా వర్ధిల్లాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకటి ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, అతిక్రమములను, పాపములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతా. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతా. అది మొదటిది. రెండవది, మరి ఆత్మీయంగా మనం వర్ధిల్లాలా అంటే కీర్తనాకారుడు అంటాడు 122వ కీర్తనలో, సామ్స్ 122, 122వ కీర్తన 6వ వచనం, verse 6. సామ్స్ 122 verse 6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. రెండవది, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అనగా దేవుని ఇల్లు, దేవుడు ఉండే స్థలము. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుణ్ణి ప్రేమించేవారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. దేవుణ్ణి ప్రేమించేవారు వర్ధిల్లుతారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించుట అంటే చాలాసార్లు మనం అనుకుంటాం, బైబిల్ చదువుతున్నాములే, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నాములే, ఏదో
రొటీన్ కొనసాగుతూనే ఉందిలే అనుకుంటాం. దేవుని ప్రేమించుట అన్నది మరి ఏ రీతిగా మనలో బయలుపరచబడుతుందంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వాస్తవంగా మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాము అన్నది బయటపడుతుంది. ఏ రీతిగా అంటే, ఉదాహరణకు అబ్రహాం జీవితంలో మనం చూసినప్పుడు తాను దేవుణ్ణి ఎంతగా ప్రేమించినాడు, ఏ రీతిగా ప్రేమించినాడు అన్నది పరీక్షించడానికే ఆదికాండము 22వ అధ్యాయం రాయబడతా వచ్చింది. ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాములో ఉన్నటువంటి దేవుని ప్రేమ అన్నది అక్కడ బయటపడతా ఉంది. దేవుని ప్రేమించుట అంటే అన్నిటికంటే ఎక్కువగా దేవునికి మొదటి స్థానం, మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట చెప్తా వచ్చినారు. నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, బలముతో ప్రేమించిన ఎడల, ఆయనను ప్రేమించిన ఎడల. అబ్రహాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువుగా 22వ అధ్యాయం రాయబడతా వచ్చింది. ఎప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించగలము అని రుజువు చేయబడుతుందంటే 22వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క భాగాన్ని మనం చూసినప్పుడు 12వ వచనం, ఆదికాండము 22వ అధ్యాయము 10, 11, 12. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఆ మాట గమనించండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఎవరైనా సొంత కొడుకును చంపడానికి ఇష్టపడతారా? కొంతమంది ఉన్నారులే. ప్రస్తుత దినాలు మనం న్యూస్ అవి చూస్తున్నప్పుడు కొంతమంది ఉన్నారు, తల్లి కొడుకును చంపడము, తండ్రి కొడుకును చంపడము. అది వేరే. అంటే ప్రేమించే కొడుకును, లేక జన్మించిన కొడుకును వీళ్ళు కూడా ఎవరైతే అంటే మామూలుగా చంపుతారో, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పిల్లలను చంపుతారో వాళ్ళు కూడా ఎప్పుడు చంపేదంటే వాళ్ళ హృదయంలో ఒక తలంపు అన్నది నాటుకపోతుంది. ఏంటా తలంపు అంటే, ఇంకా వీడు చచ్చిపోయినాడు నా దృష్టిలో అంటే హృదయములో ముందు వాడిని చంపేసుకుంటారు వాళ్ళు. ఎప్పటి వరకైతే వాడిని హృదయంలో చంపుకోరో అప్పటి వరకు వాడిని ప్రాక్టికల్గా అంటే నిజంగా చంపడం చాలా కష్టం. వాడెంత కరుడు గట్టిన నరహంతకుడైనా సరే వాడిని ఎదుటిలోనే చంపాలంటే ముందుగా వాని హృదయంలో చంపాలి వాడిని. అబ్రహాం చేసిన పని అదే. ఈసాకును చంపడానికంటే ముందు హృదయంలో ఈసాకును చంపేసుకున్నాడంట. ఎప్పటి వరకైతే హృదయంలో ఈసాకు చనిపోలేదో అప్పటి వరకు కత్తి పట్టుకోవడం కొంచెం తన కష్టమైంది. అన్ని కట్టెలు బెరుస్తా ఉన్నాడు, తనని కట్టేస్తా ఉన్నాడు, అన్ని చేస్తా ఉన్నాడు. బహుశా ఆ మూమెంట్లోనే తన తలంపంతా కూడా హృదయంలో ఆ ప్రేమ పొంగుతా ఉంది. అయితే మెల్లమెల్లగా హృదయంలో చంపేసుకున్నాడు. ఎప్పుడైతే హృదయంలో ఈసాకు చనిపోయినాడు అని తాను గ్రహించినాడో అప్పుడే కత్తి పట్టుకున్నాడు, అప్పుడే లేపినాడు. హృదయంలో చచ్చిపోయిన తర్వాత ఇంకా విన్నా ముందు ఎందుకు అని. చంపడం అంత ఈజీ కాదు. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అన్నది సాక్రిఫైస్ తో కూడింది, అంటే సమర్పణతో, బలియాగంతో కూడినటువంటి. అందుకే అబ్రహాం జీవితంలో ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ అబ్రహాము జీవితంలో మరి ఏర్పడతా వచ్చినాయో, అందుకే అబ్రహాం జీవితంలో మనం చూస్తాం, దేవుడు అబ్రహామును ఏం చేశాడంట, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను అని మనం చదువుతాం. అంటే అన్ని విషయాలలో అబ్రహాము వర్ధిల్లుతా వచ్చినాడు అని. అన్ని విషయాలలో
ఈ విషయంలో అబ్రహాము వర్ధిల్లలేదు అని చెప్పడానికి లేదంట. ఆత్మీయంగా చూస్తే ఎంతో వర్ధిల్లిపోయినాడు. ఎంత వర్ధిల్లిపోయినాడంట? దేవునికి స్నేహితుడయ్యేటంత వర్ధిల్లిపోయినాడు. నా స్నేహితుడైన అబ్రహాము అనేటువంటి ఆ బిరుదును పొందేటంత వర్ధిల్లుతా వచ్చినాడు. తర్వాత విశ్వాసులకు తండ్రి అనేటువంటి అంతగా వర్ధిల్లుతా వచ్చినాడు. అబ్రహాము దేవుడు అని పిలువబడేటంతగా ఆయన వర్ధిల్లబడతా వచ్చినాడు. కారణం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, దేవుణ్ణి ప్రేమించువారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. మొదటగా అతిక్రమములను విడిచిపెట్టేవారు వర్ధిల్లుతారు. రెండోదిగా దేవుణ్ణి ప్రేమించేవారు. యెరూషలేములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ప్రేమిస్తా వచ్చినారు, ఆ గోడల్ని కాదు. కాబట్టి ఆ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే వారి ఆత్మీయ జీవితాల్లో ఏమవుతారంట? వర్ధిల్లుతా వస్తారు. ఈ గాయుని గురించి భక్తుడైనటువంటి యోహాను వర్ధిల్లడానికి చూసినటువంటి రెండో కారణం ఏంటంటే, ఈ గాయు కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించినాడంట. అంతగా అంటే అబ్రహాము ఏ రీతిగా ప్రేమించినాడో అంతగా గాయు ప్రేమిస్తా వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టే వర్ధిల్లుతా వచ్చినాడు. ఈ ప్రేమ అనే మాటను మనం చూసినప్పుడు మరి బైబిల్లో మరొక సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు రాస్తాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12, 13 కలిసి ఉన్నాయి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అన్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రేమలో అభివృద్ధి పొంది ఏమైతే ఉన్నారంట? వర్ధిల్లుచున్నారు. 4వ అధ్యాయం 2వ వచనానికి వచ్చినప్పుడు, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచును మావలను నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. అంతకంతకు వారు ఏమైతా ఉన్నారంట? అభివృద్ధి చెందుతా వస్తున్నారు. అంతకంతకు వారు అభివృద్ధి చెందుతా ఉన్నారు. 12వ వచనంలో చూసినప్పుడు 9, 10, 11, 12 కలిసి ఉన్నాయి. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు. చూడండి, అది ఒకదాని తర్వాత అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి, మరి ఎక్కువగా అభివృద్ధి. వారు ప్రేమలో దినదినము ఏమైతే ఉన్నారంట? వర్ధిల్లుతా వచ్చినారు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో వారు వర్ధిల్లుతా వచ్చినారు. కాబట్టి గాయు కూడా తన జీవితంలో దేవుణ్ణి ప్రేమించే విషయంలో తాను వర్ధిల్లుస్తా వచ్చాడు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే ఎవరినైనా అంటే దేవుని వాక్య ప్రకారం ఆ యొక్క లోక సంబంధమైన ప్రేమ కాకుండా ఆత్మీయమైన ప్రేమ మనలో నింపబడుతుందంట. ఎప్పటి వరకైతే దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకోమో అప్పటి వరకు మామూలుగా రాయబడిన మాటలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ సహోదరుని ఎడల ప్రేమ కలిగి ఉండము, ఇవన్నీ మనలో రావడము అంత సులువైన పని కాదు. బట్ భక్తులు దేవుణ్ణి ప్రేమించగలిగినారు. ఆ కారణాన్ని బట్టే పొరుగు వారిని ప్రేమించగలిగినారు, సహోదరులను కూడా ప్రేమించగలుగుతా వచ్చినారు. ఆ ప్రేమ లేకపోతే మనము మరి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుతా అన్నది, పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనం ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ అది అయ్యే పని కాదు అంత సులువుగా.
సహోదరుని ప్రేమించే విషయంలో కూడా అంత సులువైన పని కాదు. కాబట్టి మొదటిగా దేవుణ్ణి ప్రేమించడం అన్నది మనం నేర్చుకోవాలి. ఎట్లా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనం అని బయటపడుతుందంటే, అబ్రహాము వలె మిగతా వాటిని ఎప్పుడైతే మనం చంపుకుంటామో, ఆ స్థానాన్ని ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో, అప్పుడు మాత్రమే ఆయనను మనం ప్రేమించగలం. అప్పుడే అబ్రహాము అంతకంతకు ఏమైతే వచ్చినాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడతా వచ్చినాడు, అభివృద్ధి పొందుతా వచ్చినాడు. కాబట్టి గాయ జీవితంలో మనం చూస్తున్నాం, ఆత్మీయంగా వర్ధిల్లుతా ఉన్నాడు, ఆత్మీయంగా వర్ధిల్లుతా ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే, మనం ఆత్మీయంగా వర్ధిల్లాలా, ఆత్మీయంగా వర్ధిల్లాలా. మరి గడిచిన వారంలో చూసినట్లు వారు మందిర యొక్క సమృద్ధిలో నుండి ఏమైతా ఉన్నారంట, దాంట్లో నుంచి వారు సమృద్ధిని వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారు. దాంట్లో నుంచి మందిరం యొక్క సమృద్ధిలో నుంచి వాళ్ళు ఏమైనారంటే ఆత్మీయంగా వర్ధిల్లడానికి వాటిని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. ఆత్మీయంగా మనము వర్ధిల్లాల. వేరే వాళ్ళతో మనం పోల్చుకుంటాం కొన్ని విషయాలు. ఏమనంటే ఎట్లా మరి ఆసాపు ఏ రీతి అయితే పోల్చుకున్నాడో ఆ రీతిగా వారు లోకస్తులు వర్ధిల్లుతా ఉన్నారు, శారీరకంగా వర్ధిల్లుతా ఉన్నారు, ఆర్థికంగా వర్ధిల్లుతా ఉన్నారు, ఆస్తిపాస్తుల్లో వర్ధిల్లుతా ఉన్నారు. కానీ దేవుని ప్రేలంగా మనము దేంతో పోల్చుకోవాలంటే ఆత్మీయతలో మనం పోల్చుకోవాలి. చాలాసార్లు ఇక్కడికి వచ్చేసరికి సైతాన్ మనకి ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆత్మీయంగా పడిపోయినారో వాళ్ళని మనకు ఎక్కువ చూపిస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వర్ధిల్లడానికి నువ్వు ఒకవేళ కొనుక్కుంటే కనుక మొట్టమొదటిగా నీకు చూపించేది ఏంటంటే పడిపోయిన వాళ్ళనే చూపిస్తాడు. సంసోను చూడు ఎట్లా పడిపోయినాడు, మేము ఎదిగినాడా అని. అదే దావీదును కానీ, లేకపోతే అబ్రహామును కానీ, యోసేపు లాంటి వాళ్ళను, తిమోతి లాంటి వాళ్ళని నీకు చూపించాడు. వాళ్ళను మాదిరిగా పెట్టుకో, వాళ్ళలాగా నువ్వు వర్ధిల్లాలా అని చూపించాడు. నువ్వు పొరపాటున నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఏమని, నేను కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలా, నేను కూడా ఆత్మీయంగా ముందుకెళ్ళాలా ఆ నిర్ణయం తీసుకోగానే మొట్టమొదటిగా నీకు చూపించేది ఎవరంటే సంసోను చూపిస్తాడు, లేక ఇస్కారియోతు యూదాను చూపిస్తాడు, లేక దేమాను చూపిస్తాడు. ఈ రీతి ఆత్మీయంగా పడిపోయి పతనమైపోయిన వాళ్ళని చూపిస్తాడు, కానీ ఆత్మీయంగా వర్ధిల్లిన వారిని నీకు చూపించాడు. కాబట్టి అందుకే ఈ విషయాల్లో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలా. ఎవరు ఆత్మీయంగా వర్ధిల్లినారు అన్నది వాళ్ళను గురించి మనం చదివి ధ్యానించి వాళ్ళను మనం అనుకరించాలే కానీ, ఎవరు ఆత్మీయంగా పతనమైపోయినారో వాళ్ళ వైపు మన దృష్టి మరలకుండా మనం చూసుకోవాలి. గాయు ఆత్మలో వర్ధిల్లుతా వచ్చినాడు. కాబట్టి యెరూషలేమా నేను ప్రేమించేవారు ఏమైనారంట, వర్ధిల్లుతా వచ్చినారు. కాబట్టి మనం వర్ధిల్లాలి అంటే దేని ద్వారా మనం వర్ధిల్లగలము? వర్ధిల్లడానికి ఏదో ఒకటి మనకు సహకారం కావాలా. అది లేకుండా మనము వర్ధిల్లలేము. దేని చేత మనం వర్ధిల్లగలము? ఏది మన దగ్గర ఉండాలా? దేని సహాయముతో మనం వర్ధిల్లగలము? దేవుని వాక్యం చెప్తా ఉంది యెషయా గ్రంథంలో, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55 55వ వచనం. యెషయా గ్రంథము 55వ వచనము, 55వ అధ్యాయము 10వ వచనం, 10, 11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆ భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. వర్ధిల్లాలి అంటే ఆకాశములో నుండి ఏ రీతిగా అయితే వర్షము హిమము భూమి మీద పడి విత్తువానికి ఆ యొక్క విత్తనానికి సహకరిస్తుందో, విత్తనము వర్ధిల్లాలి, విత్తనము భూమిలో నుంచి అది ఫలించి వర్ధిల్లాలి,
అంటే దానికి ఏమవసరము? వర్షం అవసరం. అదే రీతిగా యవనస్తులంగా మన జీవితంలో, దేవుని బిడ్డలంగా మన జీవితంలో మనము వర్ధిల్లాలి అంటే ఏం కావాలంట? ఈ వాక్యం. అలాగే నా నొట్ట నుండి వచ్చు వాక్యమును ఉండును. ఆ వాక్యమే మనల్ని వర్ధిల్లడానికి దోహదపడుతుంది. మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లడానికి సహాయం చేస్తుంది. కాబట్టి వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనము ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. అపోస్తల కార్యములో 17వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి చిన్న సంఘాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, వాక్యాన్ని వాళ్ళు మరెంతగానో ప్రేమిస్తా వచ్చినారు. వాక్యము చేత వారు ప్రతి దినము ఏం చేయబడ్డారంట? తడపబడుతూ వచ్చినారు. చేనులో విత్తనాలు చదివిన తర్వాత తప్పకుండా ఆ భూమి దేని చేత? నీళ్ళ చేత తడపబడాల. ఎంత నీళ్ళ చేత తడపబడుతుందో ఆ విత్తనం అన్నది దాంట్లో నుంచి మొలకెత్తుతుంది. ఆ భూమిలో గనక నీరు అన్నది, తడి అన్నది లేకపోతే ఆ విత్తనము ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఈ బెరియాలో ఉన్నటువంటి విశ్వాసులు నీళ్ళ చేత, ప్రతి దినము నీళ్ళ చేత, వాక్యం అనే నీళ్ళ చేత ఏమైతా ఉన్నారంట? తడుపబడతా ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి వారు ఏమైనారు? వర్ధిల్లుతా వచ్చినారు. కాబట్టి గాయు కూడా ఆత్మీయంగా వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము చేత తాను తడపబడతా వచ్చినాడు. అందుకే యోహాన్ అంటాడు కదా, ఏమని? యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనము, నీవు సత్యమును అనుసరించి నడుపుచుకొనుచున్నావు గనుక. సత్యమును అనుసరించి ఏం చేస్తా ఉన్నాడంట? నడుచుకుంటున్నాడు. సత్యం అంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే సత్యం. అంటే ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభువారు అన్నారు ఏమని? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఆయన వాక్యమే సత్యం. కాబట్టి ఆ వాక్యమును అనుసరించి దాంట్లోనే ఏమైతా ఉన్నాడంట? నడుచుకుంటున్నాడు. అంటే దాంతోనే, వాక్యముతోనే ప్రతి దినము తడపబడతా ఉన్నాడంట. ప్రతి దినము వాక్యము చేత ఏం చేయబడతా ఉన్నాడు? ఆయన తడపబడతా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టే తాను వర్ధిల్లగలుగుతా వచ్చినాడు. కాబట్టి ఏ రీతి అంటే మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయములో, సామెతలు 8:34, ప్రొవర్బ్స్ 8:34, 8:34, అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినము, అనుదినం, ప్రతి దినం ఆ గడపనొద్ద కాచుకొని కనిపెట్టుకొని వినువారు ధన్యులు. అంటే ప్రతి దినము ఆ వాక్యము చేత తడపబడేవారు ఏమవుతారంట? ధన్యులు. వారు వర్ధిల్లుతారు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఆత్మీయంగా వర్ధిల్లడానికి దోహదపడుతుంది. వాక్యం మనల్ని ఆత్మీయంగా వర్ధిల్లడానికి, ఆ వాక్యం మన ఆత్మీయ జీవితాన్ని కడుతుంది. కాబట్టి ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయంగా మనము ఎంతగా వర్ధిల్లాలో ఏది మనల్ని దోహదపడదు, కానీ దేవుని వాక్యం మాత్రమే మనకు సహాయం చేస్తుంది. భక్తుల యొక్క జీవితాలు మనం చదివినప్పుడు లేక ధ్యానించినప్పుడు, మరి విలియం కేరీ గారి గురించి మనం చదివినప్పుడు ఆయన అంతగా వర్ధిల్లడానికి, ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఏం దోహదపడతా వచ్చింది? వాక్యమే. అందుకే వాళ్ళు అంతగా వర్ధిల్లుతా వచ్చినారు. ఇది నాన్న మనకు అంత మాదిరిగా వాళ్ళు ఉంటా వచ్చినారు. జాన్ గుటన్బర్గ్ కూడా తాను కూడా వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? వాక్యమే. వాక్యము కోసమై వారిలో ఉన్నటువంటి దాహము, తపన,
అట్లు భక్తుల గురించి ఎవరి గురించి మనం చదివినా కానీ, దేవుని దాసుడు దైవజనుడు భగత్ సింగ్ గారి గురించి మనం చదివినా కానీ, ఆయన గురించి కూడా ఏమని రాయబడిందంటే వాక్యం, వాక్యం, వాక్యం. మనకు తెలుసు మన భారతదేశంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు క్రైస్తవుడి దినాలలో బైబిల్ చేతులు పట్టుకొని ఉండగలుగుతా ఉన్నాడంటే దయ్యుడు భగత్ సింగ్ గారు ఆ దినాలలో వాక్యము గురించినటువంటి ఆ యొక్క తపనను గురించి ప్రజలకు బోధించడం ద్వారా. లేకపోతే అప్పుడు ఇంట్లో ఎవరికో ఒకరికి బైబిల్ ఉండేదంట, ఊర్లో ఎవరికో ఒకరికి బైబిల్, చర్చిలో ఎవరికో ఒకరికి బైబిల్, అంతే. అందరి దగ్గర ఉండేది కాదు. అందరు క్రైస్తవులే కానీ బైబిల్ అందరి కాదు, ఇంటికి ఒక బైబిల్ అంతే. కానీ వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడైతే ప్రకటిస్తా వచ్చినాడో ఆ కారణాన్ని బట్టి ఇది ప్రతి ఇంట్లో కూడా వాక్యమే. అందుకే ప్రతి మీటింగ్లో వాక్యమే. అది బర్త్డే కానీ, డెత్ డే కానీ, చిన్న మీటింగ్ కానీ, పెద్ద మీటింగ్ కానీ, ప్రతి ఇంట్లో కూడా వాక్యమే. ప్రతి మందిరంలో కూడా వాక్యమే. మందిరం లోపట, బయట, అంతటా వాక్యమే. ఎక్కడైనా వాక్యమే. కారణం ఏంటంటే వాక్యాన్ని వాళ్ళు ఆ రీతిగా ప్రేమిస్తా వచ్చినారు కాబట్టి. బెరియాలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆ రీతిగా వాక్యాన్ని ఏం చేస్తున్నారంట, ప్రేమిస్తా వచ్చినారు కాబట్టి. వాక్యానికి వారు ప్రాధాన్యతనిస్తా వచ్చినారు కాబట్టి. ఆ వాక్యం అనే నీరు చేత వాళ్ళు, ఆ వర్షము చేత, ఆ మంచు చేత తడపబడతా వచ్చినారు కాబట్టి. గాయకుడు తన జీవితంలో, తన ఆత్మలో వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం. సత్యములో తాను అనుసరించి సత్యములో నడుచుకుంటా వచ్చినాడు. అంటే వాక్యము చేత తడపబడతా వచ్చినాడు. వాక్యము చేత తడపబడతా వచ్చినాడు. కాబట్టి ఎంతగా మనం వాక్యానికి ప్రాధాన్యతనిస్తామో అంతగా మన ఆత్మీయ జీవితంలో మనము వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. ప్రాముఖ్యంగా యవన జీవితంలో మనం వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వాటికి మనం ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వెంతనన్నా వేరే వాటికి ప్రాధాన్యతని, అయితే వాక్యానికి ప్రాధాన్యతనియకపోతే నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మన జీవితాలలో ఆత్మీయంగా వర్ధిల్లుట అన్నది మనము చూడలేం. కాబట్టి వాక్యము కోసమైనటువంటి యొక్క ఆశ, తపన మన లోపల ఉండాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి గాయను గురించి రాయబడినటువంటి ఆ యొక్క మాట, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. దేవుడి దినాన మనతో కూడా అదే ఆశిస్తా ఉన్నాడు. మన నుంచి కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. మనం కూడా మరి లోకానుసారంగా ఎంతగా వర్ధిల్లుతున్నామన్నది కాదు, అయితే ఎన్ని దినాల నుంచి ఆత్మీయంగా మనం ఎంతగా వర్ధిల్లుతున్నాం. మన గురించి ఎవరైనా చెప్పగలరా? ప్రియుడా నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నావు, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుచున్నావు. ఇప్పుడు ప్రభు మన గురించి ఆ మాట చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. యోహాను భక్తుడు ఎట్లయితే గాయను గురించి చెప్పినాడు, ప్రభు మన గురించి కూడా ఆ మాట చెప్పాలనుకుంటా ఉన్నాడు. ఒకటి ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే అతిక్రమములను మనం దాచిపెట్టుకోకుండా ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి. ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆయనను మనము ప్రేమించే వారంగా ఉండాలి. ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యము చేత మనము తడపబడాలి. ప్రతి దినము దాంట్లోనే మనము తడపబడాలి. అప్పుడు దాని చేత ఏమవుతామంటే మనము వర్ధిల్లుతాం. ఆ వాక్యము ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి మనము వర్ధిల్లుతాం. అందుకే యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానాలు, మరి విత్తువాని గురించినటువంటి యొక్క ఉపమానములో మరి ఎవరు వర్ధిల్లుతా వచ్చినారు, ఏ విత్తనాలు మరి వర్ధిల్లుతా వచ్చినాయి అన్నది మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. అంటే వర్ధిల్లును. వాక్యము విని.
మిగతా వేరే దేని గురించి కూడా అక్కడ ఆయన చెప్పలేదు. వాక్యము విని దాన్ని గ్రహించేవారే. కొంతమంది నూరంతలుగా, కొంతమంది 60ంతలుగా, కొంతమంది 30ంతలుగా వర్ధిల్లుతా వచ్చినారు. నూరంతలుగా వర్ధిన వారందరూ కూడా గొప్ప గొప్ప దైవజనులు మనం చెప్పుకోవచ్చు. గాయు కూడా బహుశా ఆ కోణంలోనే నూరంతలుగా వర్ధిల్లినాడు కాబట్టి ప్రత్యేకంగా యోహాను తనను గురించి ఒక పత్రికని రాస్తా వచ్చినాడు. తన కోసమై ఒక పత్రిక ప్రత్యేకంగా రాస్తా వచ్చినాడు. మిగతా వారంతా బహుశా 60ంతలుగా ఫలించిన వారై ఉంటారు. అయితే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అంటే కనీసం 30ంతలుగానన్నా మనము ఏం కావాలంటే ఆత్మీయంగా వర్ధిల్లాలా. ఎగ్జామ్లో పాస్ కావాలంటే మామూలుగా చూసుకుంటే 35 మార్క్స్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారము చూసుకున్నప్పుడు 35 మార్కులతో పాస్ కావాలి. కానీ దేవుడు అంతకంటే ఇంకా తక్కువ చేస్తా ఉన్నాడు. కనీసం 30 మార్కులు వచ్చినా చాలంటా ఉన్నాడు. 30% అన్నాను వర్ధిల్లితే చాలంటా ఉన్నాడు. 35 ఎక్కడ, 30 ఎక్కడ? ఒక్క మార్క్ తక్కువ ఉంటేనే ఫెయిల్ అవుతారు. 35కి బదులుగా 34 వచ్చినాయి అనుకుంటే ఫెయిల్ అవుతారు. 34 కూడా నాకు అవసరం లేదు, కనీసం 30% అన్నా 30% అన్నా వర్ధిల్లండి. అట్లా 30% కూడా మనలో రావడం చాలా కష్టంగా ఉంది. హిందీ సబ్జెక్ట్కి అయితే 18 మార్క్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. 10th క్లాస్ పాస్ కావాలంటే 18 మార్క్స్. ఆ 18 కూడా పాస్ కావడానికి చాలా మంది కష్టంగా ఉంటుంది. దేవుడు మనకు కృప ఇస్తా ఉన్నాడు, గ్రేస్. కనీసం 30% అన్నా వర్ధిల్లడానికి ప్రయత్నించే, శారీరకంగా కాదు. నేను ఎంత ఆస్తి సంపాదించినాను, ఎంత డబ్బు సంపాదించినాను, నేను నా బరువు ఎంత పెరిగింది, ఎన్ని ఇండ్లు కొనుక్కున్నాను, అది కాదు. ఆత్మీయంగా మనం వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశ. అందుకే ఆయన మనల్ని రక్షించినాడు. అందుకే ఆయన మనల్ని విమోచించి సంఘాన్ని, సహవాసాన్ని ఇచ్చినాడు. ప్రస్తుత ఈ దినాలలో ఈ రీతిగా ఆయన వాక్యాన్ని మనకు అందిస్తా ఉన్నాడు. ఈ అన్ని సదుపాయాల ద్వారా ఆయన మన నుంచి ఆశించేది ఏంటంటే మనం ఆత్మీయంగా వర్ధిల్లాలా. అది ఆయన యొక్క కోరిక. కాబట్టి ఆ రీతిగా మనం ఆత్మీయంగా వర్ధిల్లి దేవుని కోసము, దేవుని మహిమార్థమై జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. రండి మనము ప్రార్థన చేసుకుంటాం. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు మరి అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయండి. ఆ తర్వాత చివరి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ యొక్క రాత్రికాల వేళలో మీరు మాకు ఇచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవ, మీ యొక్క దాసు నుండి మీరు విడుదల చేసిన మీ యొక్క వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. భక్తుడైన గాయుని గురించి ప్రభా మరి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మరి భక్తుడైన గాయు అయితే ఆత్మలో వర్ధిల్లుతూ వచ్చినాడు ప్రభా. తన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెడుతూ వచ్చినాడు ఆయన ప్రభా. మీ యొక్క ఇంటిని ప్రభా, మీ దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు. ప్రేమ కలిగిన తండ్రి, మరి దేవుని వాక్యం అనే వర్షంలో అనుదినము మరి తడపబడుతూ వచ్చినాడు ప్రభా. మరి నా జీవితంలో మరి నా మటుకైతే ప్రభా నేను వరదలకపోవడానికి కారణం ప్రభా నా యొక్క అతిక్రమలను నేను విడిచిపెట్టకపోవుట ప్రభా. మీ యొక్క వాక్య వెలుగులో నన్ను పరిశీలించుకొనక ప్రభా నా యొక్క అతిక్రమలను దాచిపెట్టుకొని ప్రభా ఆకాను మరి డేరాలో మరి దాచిపెట్టినట్టు మరి ప్రభా మరి నా యొక్క హృదయం అనే అంతరంగంలో ప్రభా మరి నేను నా యొక్క పాపమును దాచిపెట్టుకుంటూ వచ్చినాను ప్రభా. అందుకే వరదలేకపోయినాను, దయచేసి నన్ను క్షమించండి. ప్రేమ కలిగిన తండ్రి, మరి మీ యొక్క ఇంటిని, మీ యొక్క మందిరమును మరి ప్రేమించలేకపోయినాను, దయచేసి నన్ను క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మరి అబ్రహాము తన కుమారుని ప్రభా చంపడానికి కూడా మరి రెడీ అయినాడు ప్రభా. మరి తన కుమారుని మీకంటే ఎక్కువ ప్రేమించలేదు తాను ప్రభు, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించినాడు. అటువంటి అనుభవంలోనికి నన్ను తీసుకురండి ప్రభు, కృప చూపించండి. దేవుని వాక్యమును ప్రభా అనుదినము ప్రభా నెమరు వేసుకుంటూ ప్రభా మీ యొక్క గడపల యందు ప్రభా మీ యొక్క వాక్యం కోసమై కాచుకొనిడి జీవితమును నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. అలాగను ప్రభా మరి చేరి ఉన్న మా అందరిని మీ యొక్క వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు ప్రభా. మీ యొక్క వాక్యానుసారమైన జీవితమును మా అందరికీ దయచేసి
ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితమును మరి గాయ వల్లే మీరే వర్ధిల్లింపు చేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. ప్రభు మరి వాక్యం అందించిన మరి మీ యొక్క దాసుడు కిరణాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ప్రభు బహుబలంగా మీరు వాడుకుంటూ వచ్చినారు. ఇంకా రాబోయే దినాల్లో మీకు మహంకరంగా ఇంకా బలంగా వాడుకోనండి. ప్రభు అన్న చేస్తున్న పరిచర్యను మరి అన్న కుటుంబాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క పరిస్థితుల్లో మీరు చాలంత దేవుడు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రార్థన మీరు వినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరోసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాం. దినాన మీరు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. మానవ హద్దుబాట్ల చేత చేయబడిన ఈ పరిచర్య మీరు నీరు కట్టి ఫలింపచేయము తండ్రి. మీరు అక్కడికై మేము ఆత్మీయంగా వర్ధిల్లి ప్రభా మీరు ఆకరణ అపేక్షించే వారం గుంటకై గాయు వలె తండ్రి ఆత్మీయంగా వర్ధిల్లి మీకోసం జీవించడానికై మమ్మల్ని సిద్ధం చేయము. కొన్ని మాటలు మా హృదయాల్లో నాటము. వినే వారంగా కాకుండా దాని ప్రకారం ప్రవర్తించడానికై మీ కృప మాకు అనుగ్రహించము. పాలు పొందిన వారందరిని బట్టి ఇది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసము చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్న. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దయచేసి దైవ సేవకులు బ్రదర్ కిరణ్ గారి కోసం ప్రార్థన చేయండి. అన్న ప్రభు యొక్క సేవలో అనేక సంవత్సరాల నుంచి వాడబడుతూ వస్తున్నాడు. అన్న కొరకై, అన్న యొక్క కుటుంబం కొరకై చూడవక దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న.